ఓం హ్రీంకారాసనగద్భితానలసికాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకలాం శ్రీచక్ర సంచారిణి ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది మనకి 2026 సంవత్సరంలో ఫిబ్రవరి మార్చ్ ఎండింగ్ వరకు కూడా. రాహు మనకి ఫిబ్రవరి 14 తర్వాత మనకి రాహు కుంభరాశిలో ఉన్నటువంటి ఆ రాహు ప్రక్కకి కుజుడు, రవి, బుధ, శుక్ర గ్రహాలు 4 గ్రహాలు కూడా ఏర్పడి కలిసి ఒకే రాశిలో కుంభరాశిలోకి వస్తాయి. దీన్ని పంచగ్రహ కూటమి అంటాం. ప్రస్తుతం మనకి చతుర్గ్రహ కూటమిలో ఉన్నాం మనం. అంటే ఈ యొక్క రాహు కాకుండా రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు మకర రాశిలో ఉన్నాయి. ఈ పంచగ్రహ కూటమి, ఈ చతుర్గ్రహ కూటమి ఏర్పడడం వలన మనకి ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా ఏం జరగబోతోంది అన్నది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి అనగానే ఏమవుతుందంటే 5 గ్రహాలు నేను హెల్ప్ చేస్తానంటే నేను హెల్ప్ చేస్తానంటూ 5 గ్రహాలు 5 డిఫరెంట్ ఐడియాస్ ఇస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మామూలుగా అయితే ఒకళ్ళే ఉన్నారనుకోండి, ఒకళ్ళే వంట ఎలాగో అలా చేసేస్తాం. ఇద్దరు ఉండేసరికి డిఫరెంట్ అవుతుంది. కొంచెం ఉప్పు ఎక్కువేని ఈయన ఏమంటాడు, ఆయన తక్కువ అంటాడు ఇట్లా. సో ఎప్పుడైతే ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు పెరిగిపోయారో మన యొక్క రాశి మీద ఫలితాలు అనేటటువంటివి మారిపోతాయి. సో దీన్ని టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద బాత్ అన్నట్టుగా మనకి ఈ యొక్క ఐదుగురు కలిసి మనకి ఒక్కొక్క రాశి వారికి మేలు చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి హాని చేస్తాయి, ఒక్కొక్క రాశి వారికి న్యూట్రల్గా ఉంటాయి. ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో నేను చెప్తాను. తులారాశి, ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ పంచగ్రహ కూటమి వలన కోర్టు సమస్యలతో ఉన్నటువంటి మీకు కాస్త రిలీఫ్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ పంచగ్రహ కూటమి తర్వాత. కాబట్టి ఈ యొక్క తులారాశి వారందరూ కూడా ఎన్నిసార్లు కోర్టులకు వెళుతున్నప్పటికీ కూడా వాయిదాల మీద వాయిదాలు, డిఫెన్స్ లాయర్ వాయిదాలు వేయడం, లేదా జడ్జెస్ సెలవులు పెట్టేసేయడం, ఇలా మీకు చాలాసార్లు మిమ్మల్ని తిప్పడం చాలా ఇదిగా కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది మీకు. కాబట్టి ఈ యొక్క లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ కూడా ఆ మంచి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు మీకు వస్తాయి. సిగరెట్లు, మందులు తాగేటటువంటి వాళ్ళంతా కూడా చిన్న చెస్ట్ పెయిన్ రావడంతో ఒక్క దెబ్బతో మీరు అంతా కూడా వదిలిపెట్టేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. సో హెల్త్ బ్రేక్ అనేటటువంటిది మీకు ఉంది. కాబట్టి ఈ ఈ ప్రకృతి ఇచ్చేటటువంటి సిగ్నల్ని తీసుకొని జాగ్రత్తగా ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో సక్సెస్, అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, స్టూడెంట్స్ కానీ మీరు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. రకరకాల ఆలోచనలు, రకరకాల మనుషులతో స్నేహాలు, ఇది మంచి ఇబ్బడి ముబ్బడిగా మీకంతా కూడా ఆనందాల హరవిల్లులా మీ జీవితం అనేటటువంటిది సాగిపోతుంది. అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. అయితే కొంతమందికి పార్కిన్సన్ వ్యాధితో మరి భర్తలు తీవ్రమైనటువంటి పక్షవాతం ఇలాంటి వ్యాధులతో ఉన్నటువంటి భర్తలకి 4.5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి మెడికేషన్ చేసుకుంటూ వస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆరోగ్యం క్షీణించి వాళ్ళు మరణించడం అనేటటువంటిది జరుగుతుంది. తద్వారా కాస్త మీకు రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు వచ్చేసరికి ఈ యొక్క రాహుకి మీరు ఏం చేసుకోవాలో జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదవాలి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. దశ మహావిద్యలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, మంత్రజపం చేసుకోవడం, అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం బగళాముఖ్యాయ నమః అంటూ మీరు ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.